హలో వినీల్, ఎవరు? శ్రీరాజ్ మాట్లాడతాం. వినీల్ బ్రదర్ చెప్పండి. ఏంటి వీడియోలు ఏంటి? ఏ వీడియోలు? నా మీద వీడియోలు పెడుతున్నావు ఏంటి? నేనేం వీడియోలు చేయలేదే. నీది కాదు అకౌంట్. నేనేం మాట్లాడలేదు వీడియోస్ అంటున్నా. మరి ఏంటి వీడియోలు అన్ని పెడుతున్నావు ఏంటి నీ దాంట్లో? ఓహో అదా, చెప్పండి. చెప్పండి ఏంటి వినీల్, ఆ వీడియోలు అన్ని సునీల్ కుమార్ గారు పెట్టమన్నాడా? మీకు ఎవరు చెప్పారు మీరు సునీల్ కుమార్ మీద మాట్లాడమని? ముందు నా మీద వీడియో ఎందుకు పెట్టాడు? చెప్పాడని చెప్పి తమరు మాట్లాడుతున్నారు. ఆడే పెట్టాడు వీడియో, ఆడే పెట్టాడు. ఆడే సునీల్ కుమార్ గారే నా మీద వీడియో మొదలెట్టాడు. ఆడే ఆడే ఆడి దాంట్లో ఆడే పెట్టుకున్నాడు. మొదలెట్టింది ఎవరు? ఆడే సునీల్ కుమార్ గారే. సునీల్ కుమార్ కాదు. ఆడే కాదు మొదలెట్టాడు. ఆడే కాదు. ఆడే ఆడే ఇప్పుడు ఆడికి ఫోన్ చేస్తా ఫోన్ ఎత్తడేటి? అంత గుద్దుల తొమ్మను మొగడైతే ఫోన్ ఎత్తాడు కదా. ఆడు ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టాడికి. మన ఇద్దరు ఉన్నంత ఖాళీగా అందరు ఉండరు కదా. ఆడి ఏముంది రిటా రేపొద్దు తీసుకోవాలి. కాదు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వచ్చేస్తాను. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అంత ఖాళీగా ఉన్నావా? ఉన్నాను, అందుకే వచ్చి మేమంత ఖాళీ కాదులే. కాదులే, నువ్వు పర్లేదు, నువ్వు బిజీగా ఉంటే, నువ్వు ఎక్కడ బిజీగా ఉంటే నేను ఆడికి వస్తాను ఒకసారి. నేను వస్తాను, ఎందుకంటే ఆడి సునీల్ కుమార్ గారు ఎలాగ బుద్ధి లేదు, ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు మీ ముందు వాళ్ళు కూడా ఆడికే చేశా, ఆడి ఫోన్ ఎత్తట్లేదు. కాన్ఫరెన్స్ తీసు అసలు ముందు ఒకసారి ఒక్కటి తెగిపోతే సరిపోతుంది. ఒక్కటి అదే చుద్దిగా ఏం తెగిపోతుందో. ఇంకో ఆ లాయర్ ఫోన్ చేసి కూరని వేసుకుంది కానీ వంటకాయలు బాగుంటాయి లంచ్ వస్తాను ఎక్కడ ఉన్నారా అంటుంటే, ఆడే బాబాయ్ నాకు సంబంధం లేదండి సునీల్ కుమార్ గారు అన్నాడండి వీడియో. నాకేంటండి, నాకు సంబంధం ఏంటంటే ఆడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. నువ్వు ఎక్కడ బిజీ ఉన్నావు కదా. లాయర్ పెట్టాడు నిన్న వీడియో, ఆడెవడో వీడియో పెట్టాడు. నువ్వు విజయవాడే కదా? అవును, విజయవాడే కదా. విజయవాడే నువ్వు చూద్దిగాని కదా. నేను వస్తాను, వస్తాను చూద్దిగాని. ఎప్పుడు వస్తాను చూద్దిగాని. నేను ఏమన్నా గాజులు దొరుకున్నాడు అనుకుంటున్నావో ఏదో నువ్వు. మేము దొడుకుంటామేంటి ఇక్కడ? అదే బలేవాడివే, తీసుకొచ్చి తొడిగేస్తాను చూద్దిగాని. అవునా? బలేటోడివే, తీసుకొచ్చి తొడిగేస్తాను. నీకు నా గురించి తెలుసో తెలీదో, నీకు తీసుకొచ్చి తొడిగేస్తాను. లొకేషన్ పెట్టు. నువ్వు అంత మొగ్గాడు అయితే, లొకేషన్ పెట్టు. అన్ని మాటలు చెప్పేవాడివి, అన్ని మాటలు చెప్పేవాడివి. అర్థమైందా? లొకేషన్ ఏముందరా? లొకేషన్ అరే బొచ్చు నా ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ఎత్తాడరా బాబు. నా నెంబర్ కనుక్కుంటా 10 నిమిషాలు పడతాయి బొచ్చు. ఏంట్రా? అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ ఒక పోస్ట్ పెట్టాను. దాని గురించి చాలామంది రకరకాలుగా అనుకుంటున్నారు, తర్వాత రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు, తర్వాత కొంతమంది సలహాలు కూడా ఇస్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసింది ఏదన్నా సరే, చెడైనా మంచి అయినా ప్రజలకు షేర్ చేయడం అన్నది నా అలవాటు. అందువల్ల ఒక ముందు జాగ్రత్త, జాతికి ఒక హెచ్చరిక, జాతికి ఒక ముందు జాగ్రత్త. అరే నలుగురు కలిసి ఉంటున్నారు, నలుగురు బాగా మాట్లాడుతున్నారు జాతి గురించి, ఈయన ఇప్పుడు ఇది జాతిలో అనేక మత్యానికి దారి తీస్తుంది. ఎవరు కలిసి ఉన్నారు మీరు అనుకుంటే అయిపోతుందా? ఎవరికి వాళ్ళకే ఎజెండా ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు నలుగురు అనుకుంటున్నా, నీల్ కుమార్లు అని చెప్పేసి RRR అంటాడు. అతను సరే, అతని మీద అతన్ని నిన్న అనాలా అన్నాను, అతని యొక్క అవినీతి కేసులు, అతను అంబేద్కర్ విగ్రహం అతని గురించి నేను ఫైట్ చేశాను, ఇప్పుడు ఎప్పుడు ఫైట్ చేస్తాను ఉంటాను, దాంట్లో సమస్య లేదు. ఎవరి గురించి నా ఫైట్ మానేసుకునే తత్వం నాది కాదు. ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఒక హైకోర్టులో న్యాయవాది. ఆయన లాస్ట్ ఎలక్షన్స్కి ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీలోకి తక్కిన ముగ్గురు వెళ్ళగలరా? వెళ్ళాం.
ఇప్పుడు తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లోనే ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఆయన ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు. దాంట్లోకి మీ అందరం తక్కిన వాళ్ళు ముగ్గురు వెళ్ళగలరా? వెళ్ళలేరు. సునీల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఎయిమని పెట్టుకున్నాడు. ఆ పార్టీ కాదు కానీ దాంట్లోకి మేము వెళ్ళగలమా? వెళ్ళాం. ఎందువల్ల ఎవరి దారిన వాళ్ళు వాళ్ళు జాతి గురించి పోరాడుతున్నారు కాబట్టి ఎవరి దారి వాళ్ళదే. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నేను ఒక టూ మంత్స్ బ్యాక్ 1.5 months బ్యాక్ మందకృష్ణ మీటింగులకి నేను రానని చెప్పాను. ఎందువల్ల నేను రానని చెప్పాను మందకృష్ణ మాది మీటింగులకి? అతను బీజేపీకి పంపించిన దూత. బీజేపీ కంప్లీట్గా లొంగిపోయాడు. అందువల్ల వాళ్ళు చట్టాన్ని కూడా మార్చి సుప్రీంకోర్టులో కూడా కేసుని మేనేజ్ చేసి ఒకసారి సుప్రీంకోర్టు ఇచ్చిన 7 జడ్జెస్ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని 9 జడ్జెస్ ధర్మాసనం తిరస్కరించి ఒక వేరే కొత్త రాజ్యాంగంలో లేని ఒక తీర్పుని ఇచ్చింది. ఎందువల్ల వాళ్ళ యొక్క కుల సామ్రాజ్యంని వాళ్ళు ఓన్ చేసుకుందాం, మాదిగలందరినీ మనం ఓన్ చేసుకుందాం అని చెప్పేసి అతన్ని అక్వైర్ చేసుకున్నారు. అతను పెట్టిన మీటింగ్కి హైదరాబాద్ మోడీ గారు స్వయంగా వచ్చారు. ఇప్పుడు ఆయన ఏ విధంగా పోరాడుతున్నాడు అన్నది నాకు తెలియదు కానీ అతను వచ్చి ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ యొక్క మతం మారిస్తే కులం పోతుందా అని సోషల్ మీడియాలో మనల్ని భయంకరంగా క్వశ్చన్లు చేస్తున్నారు. ఈ బత్తగాళ్ళు అందరూ తెగరెచ్చిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ సరసన ఉండిచ్చి వాళ్ళు ఇచ్చిన పద్మశ్రీని తీసుకున్న మందకృష్ణ మన తరపున వచ్చి మాట్లాడాడంటే వెనక ఏమన్నా దురుద్దేశం ఉందేమో, ఆ పార్టీలు కానీ ఈయన ప్రయోగిస్తున్నాయేమో అన్న ఒక భయం నాకు వచ్చింది. అలాంటప్పుడు అతను వచ్చి కలుసుకుని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఏమో ఒకవేళ ఇతను ఏ రకంగా తీసుకెళ్తాడు, వచ్చింది అంతా లోన్ జరబడిన తర్వాత ఏం చేస్తాడని భయం వేసి నేను నిర్ద్వందంగా ప్రకటించాను. మందకృష్ణ గారి మీటింగులకి మీరు పిలుచుకోండి, ఎవరిష్టం వాళ్ళది, నేనైతే రాను, నాకు దాంట్లో నా ఫోటోలు వేయకండి అని చెప్పాను. ఇప్పుడు నేను ఈయన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, మన పివి సునీల్ కుమార్ గారిని. ఈయన నాకు బాగా తెలిసిన ఆయనే. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. సార్ గుంటూరు ఐజీ ఖాళీగా ఉందండి, కొద్దిగా వేయించి పెట్టండి హర్ష్ కుమార్ గారు అని వచ్చాడు. వెంటనే నేను సీఎం దగ్గరికి వెళ్ళాను, సీఎంతో మాట్లాడాను, వేయించలేదని బైబిల్ పట్టుకుని ప్రమాణం చేయమని చెప్పండి ఆయన్ని. వేయించాను మనోడే కాబట్టి. తర్వాత టచెస్ లేవు. తర్వాత ఆయన రఘురామకృష్ణ ఒక పార్లమెంటేరియన్ని కొట్టాడు అన్నది న్యూస్లోకి వచ్చినప్పుడు అది రఘురామకృష్ణ ఎటువంటి వాడో తెలియదు కానీ ఆ చేసిన నేరం తప్పు కాబట్టి నేను రఘురామకృష్ణరాజు వైపు మాట్లాడి ఇతను తప్పు పెట్టాను. నేను జనరల్గా ఏం చేస్తానంటే ఏ ప్రభుత్వాన్ని ఉంటే ఆ ప్రభుత్వం మీద వాళ్ళు చేసి తప్పుల మీద వెళ్తాను తప్పితే ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళే ధోరణి 2014 నుంచి 2026 వరకు లేదు. ఒక అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం కానీ వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడడం కానీ, ఎవరి అధికారం ఉంటే వాళ్ళకి ఎగ్నిస్ట్గానే మాట్లాడతాను. మన హక్కుల గురించి నేను అడుగుతాను, పోరాడతాను. దాని గురించి ఇంకా ఆపదలో ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి సాయం చేస్తాను, ముందు నేనే వెళ్తాను. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు వెస్ట్ గోదావరిలో గరగపరిష్, నేను అక్కడ ఉండిపోయాను. అక్కడి నుంచి నన్ను తీసుకురావడానికి పోలీస్ శాఖ చాలా కష్టపడాల్సి వచ్చింది. అదే ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఒక రోజున తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది కుల నాయకులు అందరూ కలిసిపోయి జిల్లా పరిషత్ ఏలూరులో ఆ విగ్రహాన్ని అక్కడ తీసి వేరే పెట్టడానికి ఒక కార్యాచరణ రూపొందించి అమలు చేద్దాం అనుకున్నప్పుడు నేను వెళ్ళి నా ఒక్కడ వాయిస్తో అది ఆగిపోయింది. ఎక్కడ ఉన్నది అక్కడే పెట్టాలని ఆ ఉద్దేశంతో నేను ఆ గ్రామం మధ్యలో పెట్టాలన్నాను, అక్కడే పెట్టించాను ఒక్క వాయిస్తోనే. ఇప్పటికీ కూడా ఆ గరగపర్రు విగ్రహాన్ని, వెంకటేశ్వర విగ్రహాన్ని ఓపెనింగ్ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు దాకా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ఆ విగ్రహం ఎదురుకుండా బస్ షెల్టర్ కట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక తప్పు జరుగుతూ ఉందంటే ఖండిస్తాను. ఇప్పుడు ఈయన పోస్ట్ చూశాను, ఎవరో నాకు మొన్న ఒక 2 days ప్రకారం పంపారు. నిన్న చూశాను రాత్రి.
ఆ పోస్ట్ చూసి ఏంటి నేను ఆయన ఫేస్బుక్ చూడాల్సిన అవసరం లాగే ఉంటుంది. చూసేటప్పటికి వెంటనే అతను వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేశాను. లేదండి, మందకృష్ణను ఈయనను కలిపే ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకున్నారు. మందకృష్ణకి అంత మీరు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాంతో అతను కొంచెం తగ్గాడు. ఇతన్ని ప్రమోట్ చేస్తుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇతనికి ఆర్ఎస్ఎస్తో టచ్లు ఉన్నాయి. మొన్న నాది నేను చెప్తున్నాను కదండి, నాది చింతలపూడే. ఆ చింతలపూడిలో మొన్న ఆయన భీమవరం బహిరంగ సభలో నా తండ్రి అంత్యక్రియలు నేను క్రైస్తవ సమాజం చేసినట్టు క్రిస్టియన్ బరియల్ చేశాను అని చెప్పారు. పూర్తిగా అవాస్తవం అండి. ఆయన క్రిస్టియన్ బరియల్గా చేయలేదండి. బుద్ధిజం వాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా బౌద్ధ మతం ప్రకారం ఆయన తండ్రి అంత్యక్రియలు చేశారు. ఆయన చాలా అబద్ధాలు ఆడతాడండి. చాలా ఇదండి చెప్పేటడికి నేను ఆశ్చర్యపోయి నేను వెంటనే చింతలపూడి ఫోన్ చేసి నాకు తెలిసిన వాళ్ళు చాలామందిని అడిగాను. అవును, ఆయన అలాగా అబద్ధాలు ఆడతాడు, ఆయన బౌద్ధ మతం ప్రకారమే ఆయన అంత్యక్రియలు చేశాడు. మళ్ళీ అక్కడ భీమవరంలో నేను నా తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలో చేశాను అని అంటున్నాడు. మేము విన్నాము అని చెప్పేసి అన్నారు. సరే, ఆయన తండ్రి, ఆయన ఇష్టం, ఆయన ఏ విధంగా చేసుకునే హక్కు ఆయనకు ఉంది. దాని గురించి అబద్ధాలు ఆడడం అన్నది అనవసరం. మరి ఆయన యొక్క మనస్తత్వానికి, ఆయన యొక్క మనస్సాక్షికి తెలుసు ఆయన తండ్రి అంత్యక్రియలు ఏ రకంగా చేశాడు. దాని గురించి కూడా నాకు అవసరం లేదు. కాకపోతే ఈ బీజేపీ ముసుగులో ఆర్ఎస్ఎస్ ఇతన్ని కానీ ప్రమోట్ చేస్తుంది అన్న అనుమానంకి దగ్గరగా చాలా పోకడలు నాకు కనపడ్డాయి. ఇప్పుడు జాతిని మేల్కొల్పాలి అన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టాను, వేరే ఉద్దేశం కాదు. ఎందువల్లంటే ఆయన తిరుగుతాడు, ఆయన ఇష్టం, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు, ఆయన వెనకాల ఎవరో డబ్బులు ఖర్చు పెడతారు, నాకేం సంబంధం ఉంటుంది. బట్ ఒకటేంటంటే ఇతను ఈ భావంతో ఉన్నాడు, ఆర్ఎస్ భావజాలంతో ఉన్నాడు. రేపు పొద్దున్న చర్చకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను ఏ రకంగా ఈ జాతిని కానీ మళ్ళీ ఆర్ఎస్ఎస్ వైపు తీసుకెళ్తాడేమో అని ఒక భయం. ఎందువల్లంటే మీకు తెలియదు, ఒకసారి నేను లాస్ట్ గవర్నమెంట్లో మీటింగ్ పెట్టి జగన్ గవర్నమెంట్లో మీరెవ్వరూ కూడా జగన్కి ఓట్లు వేయకండి, మన స్కాలర్షిప్లు తీసేశాడు, మనకి రావాల్సిన అన్ని హక్కులు జగన్ తొలగించాడు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకి వేయండి. అప్పుడు చంద్రబాబు అపోజిషన్లో ఉన్నాడు 2019లో. మన ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదు, 2019 కూడా ఇవ్వలేదు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి ఓటు వేయమని చెప్పాను. జగన్కి వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో, మన హక్కులన్నీ ఇచ్చేసాడు. కరెక్ట్గా తెలుగుదేశం మేనిఫెస్టో రిలీజ్ చేసేటోడికి ఆ మేనిఫెస్టోలో అతను 100% నేను ఈ వర్గీకరణ చేస్తాను, నేను వస్తే చేస్తానని చెప్పాడు. చేయడానికి ప్రయత్నిస్తానని కూడా చేయలేదు. నేను చేస్తాను వర్గీకరణ. వెంటనే ఈవినింగ్ ఇతను ఓటు వేయకండి అన్నాను. ఓటు వేయకండి అంటే ఎవడన్నా మాట వింటాడు. అప్పటికే నేను మీటింగ్ పెట్టి చంద్రబాబుకి ఓటు వేయండి అని చెప్పానండి. ఎప్పుడైతే మేనిఫెస్టో పెట్టిన తర్వాత నా యొక్క వాయిస్ ప్రజల్లోకి ఎంతవరకు అనుకోండి, నేను ప్రభావితం ఎంతమందిని చేయగలను? 100 మందిని చేయగలను, 200 మంది చేయగలను, 1000 మంది చేయగలనేమో. కానీ వాళ్ళని కూడా ఈ రెండు రకాల పోస్టులు నేను పెట్టడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజన్ గురయ్యారు. కాబట్టి ముందే మేలుకొల్పాలి జాతిని. ఇతను ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నాడు. అంతేకాకుండా ఇతనికి స్త్రీల పట్ల చాలా అగౌరవం, అంటే భార్యని హింసించాడు ఆయన. భార్యని హింసించడమే కాదు, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఆమె పెట్టింది. వీళ్ళ సొంత బావమర్ది గారు పివి రమేష్ కుమార్, ఆయన ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ, అంటే ఫైనాన్స్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రమోటెడ్ యాజ్ ఏ చీఫ్ సెక్రటరీ ఇన్ ఫైనాన్స్. కాబట్టి రమేష్ కుమార్ గారి గురించి అందరికీ తెలుసు. నాకు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు కలిసి ఆయన వాళ్ళ ఓన్ సిస్టర్ సునీల్ కుమార్ గారు వైఫ్. ఆవిడని ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ చాలా కేసులు ఉన్నాయి, 498 అన్నీ. ఇకపోతే నాసా ప్రేమదాస్ గారికి ఈయన మేనల్డ్ అవుతాడు. నాసా ప్రేమదాస్ గారి కొడుకు ఆయన పేరంటే సోనీవుడ్. అతను ఇతని గురించి చాలా కథలు చెప్పాడు, ఇతని యొక్క వ్యవహార శైలి గురించి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత అనుకున్నాను, సరే. తర్వాత ఇతని మీద ఇప్పుడు క్రిమినల్ కేసులు ఏమైనాయంటే అగ్రిగోల్డ్ భూములు అవి ఆ డబ్బులు వెళ్లించాడని, తర్వాత ఏసీబీ కేసులు, తర్వాత ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా వెళ్ళాడని, ఇంకా చాలా అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆ RRR కాకుండా ఈ కేసులు అన్నీ కూడా ఏ రకంగా అంటే ఇతను కొంత అధికార పార్టీకి దగ్గర అవుతూ ఇతను తెలుగుదేశంకి ఎలాగా వెళ్ళాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ వైపు వెళ్ళి ఆర్ఎస్ఎస్ మీటింగ్లకు వెళ్ళి ఇట్లా చేస్తున్నాడని నాకు వచ్చిన సమాచారం. అది గురించి పెట్టాను. కానీ నాకు ఆయన పోటీ ఏముంది? ఆయన మనం కాంగ్రెస్ పార్టీ,
కాంగ్రెస్ పార్టీ మన పోటీ చేయలేదు నేను, మళ్ళీ చేస్తానో లేదో కూడా తెలియదు, చేస్తే చేస్తాను లేకపోతే లేదు. బట్ ఎవరికైనా అపకారం, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే మటుకు తప్పకుండా వెళ్తాను. ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడున్నా వెళ్తాను. అది నాకు యొక్క కర్తవ్యం. అది ఒక 2 సార్లు ఎంపీగా నన్ను ప్రజలు చేశారు కాబట్టి, జాతి నాకు చేసింది కాబట్టి, దాని గురించి ఎవ్వరికి నాకు ఆపద కలిగినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బాసటగా నిల్చుంటాను. అందుకు తప్పించి ఇదేదో తెలియజేయాలని ఉద్దేశం, ఎవరు ఎటువంటి వాళ్ళన్నా తెలియజేయాలని ఉద్దేశం, అంత తప్ప ఏం కాదు. గ్రహించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సరిపోయిందిరా.